వ్లాగ్స్ ఎలా తీయాలి అని నేను చెప్పబోతున్నా, కానీ నాకే వ్లాగ్స్ తీయడం రాదు. కానీ నేను వ్లాగ్స్ తీసి చూపిస్తాను. ఎందుకంటే ప్యాషన్ ఉంటుంది, అంటే వీడియోస్ తీయాలి మంచిగా అని కొన్ని ప్యాషన్స్ అయితే ఉంటాయి. అది తీయడానికి కోసం చాలా మంది అయితే అక్కడే ఆగిపోతారు. కాయలన్నీ మామూలుగా అయితే తెంపేశారు. ఎందుకంటే కోతకు వచ్చే స్వచ్ఛమైన ఆనందం ఇక్కడ నుంచి తయారవుతుంది. చిన్నపిల్లలకు ఒంటికి రాస్తే చాలా మంచిది. ఎందుకంటే 20,000 ఈఎంఐ అయితే పే చేయాలి నేనైతే, ఈఎంఐస్. ఇంకా ఎందుకంటే మనమైతే వచ్చేసి 10 days అయితే అవుతుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు హర్ ఇండియా వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే వ్లాగ్స్ ఎలా తీయాలి అని నేను చెప్పబోతున్నా, కానీ నాకే వ్లాగ్స్ తీయడం రాదు. కానీ నేను వ్లాగ్స్ తీసి చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది చాలా మంది అంటే చుట్టుపక్కల తిరుగుతుంటారు. కొంతమందికి నామోషిగా ఉంటుంది. అలానే నేను కూడా ఒక్కడిని, నాకు కూడా నామోషిగానే ఉంటుంది. అంటే ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది, వీడియోస్ ఎలా తీయాలి, కొద్దిగా భయం అనేది ఉంటుంది. అంటే భయం అన్నీ తీసేసుకొని మన వీడియోస్ మనం తీసుకుంటూ పోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటుంది, అంటే వీడియోస్ తీయాలి మంచిగా అని కొన్ని ప్యాషన్స్ అయితే ఉంటాయి. అది తీయడానికి కోసం చాలామంది అయితే అక్కడే ఆగిపోతారు. నేను కూడా ఒక పర్సెంట్. నేనైతే ట్రై చేయబోతున్నాను. దాదాపుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. కానీ నేనైతే వీడియోస్ అయితే చాలా వరకు అయితే నేనైతే తీయలేదు. ఎందుకంటే కొద్దిగా భయం వల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడు నా పక్కన ఎవరు లేరు, ఒంటరిగా ఇక్కడ అన్ని పొలాలే, ఎటు చూసిన పొలాలే, పచ్చమైన పొలాలు ఉంటుంది. అంటే తీయాలంటే భయం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటాము. మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చూసినప్పుడు ఏందబ్బా వీడు చూస్తున్నాడు, ఎలా ఉంటుంది అని కొద్దిగా భయం. నాకు కూడా సేమ్ భయం. నాకు లేదని చెప్పట్లేదు, నాకు కూడా భయం ఉంది. అంటే తీయడం ఎలా, కంటెంట్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కంటెంట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థం ఏంటంటే ప్రతి ఒక్కటి చిన్నది ఏదైనా ఉండని మనకైతే కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ అది ఎలా చేయాలి అనేది మనకు తెలియదు. అది తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఎలా తీయాలైతే ఎవరికి అర్థం కాదు. తీయాలి ఎలాగైనా, యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే గిద్దలూరులోని బుర్జిపల్లె తాండాలో ఉన్నాము. నేను ఒక తాండా యువకుడిని. అంటే నేను నాయక్స్ ఎస్టీ అనుకోండి, ఎస్టీ ఎస్టీయే నేనైతే. బంజారా. అంటే నేను చాలా నాకైతే తెలుగు మాత్రం తక్కువగా వస్తుంది. మా లాంగ్వేజ్లో అయితే నేనైతే బాగానే మాట్లాడతాను. ఎందుకంటే ఎక్కువ నాకు మా లాంగ్వేజే కాబట్టి నాకు అలవాటు అయినది, ఎక్కువ లాంగ్వేజ్ అయితే మాట్లాడతాను. కొద్దిగా భయం అండి వీడియోస్ తీయడానికి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని ఆలోచించకుండా నేనైతే ఇక్కడైతే పొలాల్లో వచ్చానట. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు. మనుషుల మధ్యలో వెళ్ళి మనము వీడియో తీయడం నాకైతే అలవాట్లేదు. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా అయితే నాకు భయం ఉంది. అంటే ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు కంటెంట్. చాలామంది నేనైతే వీడియోస్ చూస్తూనే ఉంటాను, ప్రతి ఒక్కరు వ్లాగర్స్ ఎలా తీస్తారంటే ఏం సిగ్గు భయం అనేది ఏముండదు. ఇది మన పని అయినప్పుడు మనం భయపడకుండా చేయాలి. ఇది మన పని కాబట్టి వీడియోస్ తీయడం ఇదే మన పని కాబట్టి భయపడకుండా చేయడం మన పని. కానీ నేను కొత్తగా స్టార్ట్ అయ్యాను కాబట్టి మొబైల్లో తీయడం కొద్దిగా భయం వేస్తుంది. అందుకని నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేకపోతున్నాను. ఆ భయం ఎప్పటికైనా ఆ భయం అయితే నేనైతే తీర్చుకొని ఖచ్చితంగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను. నాకన్నీ అంటే మొత్తం ప్రదేశాలు తిరిగేసి ఇక్కడ పల్లెటూర్లలో లాగుండే తాండాలు ఉంటాయి కదా, తాండా పక్కన ఎలా జరుగుతుంది ఫెస్టివల్స్, అలానే టెంపుల్స్ ఎలా ఉంటాయి అంటే కొండ ప్రాంతాల్లో ఉంటుంది. మ్యాక్సిమం తాండాస్ ఎక్కడ ఉంటాయి అంటే కొండ ప్రాంతం దగ్గరలో ఉంటుంది. కొండ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైన సౌండ్స్ ఉండవు, ఎవరు డిస్టర్బ్ చేయరు, ప్రశాంతమైన వాతావరణము. అంటే చాలా బెటర్ అయిన వాతావరణం, అంటే కలుషితం లేని గాలి, ప్రశాంతమైన బ్రతుకు ఉంటుంది. అంటే ఎవరి జోలు ఎవరు పట్టించుకోరు, ఎవరిది ఏముండదు, ప్రశాంతమైన బతుకు ఇలా ఉంటుంది ప్రశాంతంగా పల్లెటూర్లలో. ఇలా పొలాలు వేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే సాగిస్తారు. చాలా మంది ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్డేట్ అయినారు, చాలా మంది అప్డేట్ అయ్యాయి.
కొన్ని మాత్రం అప్డేట్ అవ్వకుండా అలానే ఉండిపోయారు. అంటే పాతకాలం పెద్ద మనుషులను వాళ్ళని అనుసరిస్తూ అలానే పాటిస్తున్నారు చాలామంది. ఇప్పుడు కూడా చాలామంది మేము కూడా అలానే పాటిస్తాం పెద్దవాళ్ళని. నేనైతే గిదులూరు బుర్జిపల్లె తాండా దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడండి, నేనైతే అంతా పొలాల గట్లలో ఉన్నాను. ఈ 3 డేస్ 4 డేస్ నుంచి అయితే ఫుల్ భారీ వర్షం అయితే పడుతుంది. భారీ వర్షం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను. అంటే కంటెంట్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ ఎవరు లేనప్పుడు అయితే నేను బాగానే మాట్లాడతాను. ఎవరైనా మనుషులు అంటే జనాలు వచ్చారనుకో కామ్ అయిపోతున్నాను. అంటే తీయడానికి కూడా భయం వేస్తుంది నాకు. ఆ భయం పోగొట్టుకోవడానికే నేనైతే ట్రై చేస్తున్నాను. భయం మనం ఏదైనా చేయాలనుకుంటే మ్యాక్సిమం మనం భయం పోగొట్టుకోవాలి. మన భయమే మనకు పెద్ద శత్రువు. ఆ శత్రువు వల్లనే ఇప్పుడు ఆ శత్రువుతోనే నేనైతే పోరాడుతున్నాను వీడియోస్ తీయడానికి. ఎప్పటి నుంచో నాకు యూట్యూబ్ నుంచి తీయాలని ఒక చిన్న కళ. కానీ ఏ మొబైల్తో తీయాలో, ఎలా తీయాలో, అంటే కెమెరానే ఉండాలా, మన దగ్గర అమౌంట్ ఉండదు, అలా అని నేనైతే చాలా ఆలోచించుకుంటూ ఉండేవాడిని. నాకు అర్థమైందంటే ఉన్న దాంతో సర్దిపెట్టుకొని మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు. ఉన్న దాంట్లోతో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అకౌంట్ రీచ్ వచ్చాక దాని తర్వాత మనం ఏదైనా ఆలోచించుకోవచ్చు. అకౌంట్ రీచ్ వచ్చిందనుకో అప్పుడు అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చినప్పుడు అప్పుడు కెమెరా అయినా తీసుకోవచ్చు, నీకు నచ్చిందైనా తీసుకోవచ్చు. అమౌంట్ ఉంటేనే కదా. అమౌంట్ లేకుంటే నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. ఎందుకంటే మన కాడ ఉన్న దాంతో సర్దుకొని మనం చేసుకోవాలి. ఎక్కువ బడ్జెట్ పెట్టేసుకొని మనం చేయకుండా అలా పక్కన పెట్టేసామనుకో వృధా, అంత టైం వృధా, వేస్ట్, అంత అమౌంట్ వేస్ట్. నీకు తీయాలని పట్టుదల ఉంటే తీయండి, లేకుంటే లేదు. ఇవైతే ఆనందం చెట్లు అండి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కాయలు అయితే లేవు. కాయలన్నీ మామూలుగా అయితే తెంపేశారు. ఎందుకంటే కోతకు వచ్చాయి కాబట్టి కాయలు అయితే తెంపేశారు. మనం ఆనందం ఏంటంటే మనము చిన్నపిల్లలకు అంటే పూజ గదిలలో చిన్నపిల్లలకు శరీరానికి వాడుతుంటాం కదా ఆనందము. స్వచ్ఛమైన ఆనందం ఇక్కడ నుంచి తయారవుతుంది. చిన్నపిల్లలకు ఒంటికి రాస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా చర్మ వ్యాధులు ఉంటే తొందరగా అయితే రావు. ఇక్కడ ఎక్కువ ఏం పండిస్తారంటే మామూలుగా ఇక్కడ పచ్చిమిర్చి, పుచ్చకాయలు, ఇప్పుడు అవి అయితే ఎక్కువ పండిస్తారు ఇక్కడ కొండ ప్రాంతాల్లో. ఇవే ఎక్కువ పండిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇవే డిమాండ్. కొండ ప్రాంతాల్లో అంత సింపుల్గా అయితే జీవనం అయితే ఉండదు, చాలా కష్టంగా ఉండదు. ఎందుకంటే నేను కూడా కొండలోనే ఉంటున్నాను కాబట్టి. అంటే ఎంత బాగుంటుందో అంత కష్టంగా అయితే ఉంటుంది కొండ ప్రాంతంలో. ఇక్కడ నుంచి నాకైతే ఒక 5 కిలోమీటర్స్ అయితే కొండ ప్రాంతం ఉంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే తాండలు మ్యాక్సిమం కొండ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నాకైతే 5 కిలోమీటర్సే, ఎక్కువ ఉండదు. ఇక్కడ నుంచి ఏదైనా మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. వెహికల్స్ ఉంటే పర్లే, వెహికల్స్ మీద వెళ్ళి మనమైతే తీసుకోవచ్చు ఏదైనా సరే. వెహికల్స్ లేనివానికి ఆటోలు ఎప్పుడెప్పుడు బయలుదేరుతుందా అంటే సరైన ఆసుపత్రి అయితే ఉండదు, సరైన చదువుకునే అవకాశాలు అయితే ఉండవు. ఉన్నా కూడా అంత ఎవరు చెప్పరు కదా గవర్నమెంట్. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళాలనుకుంటే చాలా కష్టం. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళి చదువుకోవాలంటే వచ్చేదే ఆడికాడికి ఒకరోజు పని చేసి వచ్చేదే 300 ఇంట్లో చూసుకోవాలన్నా, లేకుంటే పిల్లలని పై చదువులు చదివించాలన్నా అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇలా చాలామంది అయితే ఉన్నారు, చాలామంది అయితే ఎదిగారు, ఇంకా చాలామంది ఎదగలేదు, అలానే ఉన్నారు. కష్టంగా కొన్ని జీవితాలు అయితే కష్టంగానే ఉంటుంది. అలానే జీవిస్తూ ఉంటారు చాలామంది. అందులో నేను ఒకడిని. అంటే నేనైతే ఏదో ఒకటి చేయాలని నాకు ఆశ. ఏదో ఒకటి ఇలానే ఉండిపోవాలని నాకైతే లేదు. ఎందుకంటే ఇలానే ఉంటే నచ్చట్లేదు నాకు ఈ జీవితం. ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి. నాకైతే ఎక్కువ యాక్టింగ్ చేయడం ఇష్టం అండి. యాక్టింగ్ చేయాలనుకుంటాను, కానీ నాకైతే ఎలా చేయాలో నాకైతే తెలియదు. ఎందుకంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనమైతే ఉన్న దాంట్లోనే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నేనైతే వ్లాగ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. రొటీన్గా ఏం లేదండి, నా లైఫ్లో ఏం జరుగుతుందో అదే మీకు చూపించబోతున్నాను. ఏం చేస్తాను, నేనైతే వైజాగ్లో అయితే క్యాబ్ అయితే తోలుతుంటాను కాబట్టి దాని గురించి అప్డేట్ ఇస్తూ నేను వెళ్ళి ప్రతి ప్లేస్కి నేనైతే మీకు
చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కొండ ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే లోపల ఒక టెంపుల్ అయితే ఉంటుంది. కానీ టెంపుల్ అయితే బాగానే ఉంటుంది. అక్కడ శివలింగం అయితే ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి గుడిలో అయితే పూజలు అయితే బాగానే జరుగుతుంటుంది. వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళి చూద్దాం అనుకుంటా. వెళ్దాం అనుకున్నాను కానీ నాకైతే టైం లేదు కాబట్టి ఇక్కడ నేనైతే ఈరోజు నైట్ అయితే నేనైతే వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి అక్కడ నేనైతే క్యాబ్ నాకు ఇంకా టైం అయిపోయింది కాబట్టి పని చేసుకోవాలి. ఎన్ని రోజులు ఖాళీగా అయితే ఉండలేము కదా, ఇక్కడే ఉండలేము కాబట్టి మనమైతే వైజాగ్ వెళ్ళేసి మన పని మనమైతే చూసుకుందాం. ఏదైనా టైం దొరికినప్పుడు అయితే వెళ్ళి అక్కడైతే నేనైతే చూస్తాను. అక్కడ అంటే కొంచెం ప్రశాంతంగా ఉండేది, కొండ మధ్యలో టెంపుల్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనమైతే 10 days అయితే అవుతుంది. ఇంకా మనకి 10 days అయితే ఉంది ఈఎంఐ కట్టడానికి. మనమైతే 20,000 ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఏదో మన పని చేస్తేనే మనకి 20,000 అయితే వస్తుంది. దీపావళికని వచ్చాము. దీపావళిని వచ్చి మనం ఇక్కడే 10 days అయితే ఉన్నాము. 1 year నుంచి నేనైతే అక్కడే ఉన్నాను వైజాగ్లో ఉండి నేనైతే దీపావళికని వచ్చి ఇక్కడే ఒక 10 days ఉండి మా అందరితో కలిసిపోదామని అయితే వచ్చాను. ఇంకా ఈఎంఐకి అయితే ఇంకా 10 days ఉంది. నాకైతే నా చేతిలో అయితే అమౌంట్ అయితే లేదు. మ్యాక్సిమం అయితే అమౌంట్ అయితే అయిపోయింది నాకు. ఇంకా 20,000 ఎక్కడి నుంచి కట్టాలి? మ్యాక్సిమం కట్టాలంటే నేనైతే వెళ్ళి పని చేయాలి. ఇంకా నాకైతే 10 days ఉంది, 20,000 కట్టాలి. అవుతుందో లేదో తెలియదు. లేకుంటే మనమైతే అప్పు చేయాల్సి వస్తుంది ఒక 20,000. దాని తర్వాత మనకు వచ్చిన అమౌంట్లో మనమైతే పే చేయాల్సి ఉంటుంది. తీసుకొని ఇంకా చేసుకోవాలి. నేనైతే ఈరోజు నైట్ అయితే నేనైతే వైజాగ్ అయితే బయలుదేరిపోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.